నమస్కారం MCN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈ నెల 22న తిరుపతిలో జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మాజీ మంత్రి పరసారత్నం బీసీ కన్వీనర్ ఆల్మెన్ రాజు పిలుపు. అలిపిరి హోమం వద్ద భక్తుల కష్టాలను నివారించండి. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లోపించింది. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు కందరపు మురళి డిమాండ్. తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు అవకాశ ఉద్యోగులకు వర్తింపజేయాలి. కలెక్టర్ కి వినతి. ఎన్నికల హామీని అమలు చేయాలని CITU విజ్ఞప్తి. వార్తల్లోని వివరాలు. ఈ నెల 22న తిరుపతి ఇందిరా మైదానంలో జరిగే ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ మంత్రి పరసారత్నం బీసీ కన్వీనర్ ఆల్మెన్ రాజు పిలుపునిచ్చారు. పీలేరులోని R&B గెస్ట్ హౌస్ లో కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ SC, ST, BC మైనారిటీ అందరినీ కోడీకరించి వారికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వ మంత్రులు, బీసీ నాయకులు వస్తున్నారని, అదేవిధంగా SCలు, STలు, BCలు, మైనారిటీలు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ నెల 22వ తారీఖున తిరుపతి ఇందిరా మైదానంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఈ 3 సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని ఒకటి మేము జరుపుతున్నాము. దానికి సంబంధించి అన్ని కార్యక్రమాలకు సంబంధించినటువంటి మా ఆర్గనైజేషన్ అందరినీ కూడా లీడర్ని కలిసి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పాల్పంచుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఆ కార్యక్రమానికి మా ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి SCలు కానీ, STలు కానీ, BCలు కానీ, ఇతరత్ర అన్ని కులాలకు సంబంధించిన రకరకాల వ్యక్తులన్నీ కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. కాబట్టి మాకున్న సమస్యలను ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి వాటిని ఏ విధంగా సాధించుకోవాలా అనే క్రమంలో మన అనగాని సత్యనారాయణ గారు అనగాని సత్యప్రసాద్ అయినటువంటి మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆయన్ని, తర్వాత పొన్ను రవీంద్ర గారిని, సవితమ్మ గారిని, మినిస్టర్ సవితమ్మ గారిని, అదేవిధంగా సత్యకుమార్ యాదవ్ గారిని, వీళ్ళందరినీ కూడా వీళ్ళ ముగ్గురిని చీఫ్ గెస్ట్గా పిలవడం జరిగింది. వాళ్ళ ద్వారా మాకున్నటువంటి సమస్యలను వాళ్ళకి తెలియజేసి సమస్యలను మనమే నిర్ణయించుకునే క్రమంలో ఈ 3 సంఘాలు ఒక తాటిపైకి రావడం జరిగింది. ఈరోజు టీడీపీ ప్రభుత్వం అయితేనేమి, చీఫ్ సెక్రటరీ స్థాయిలో కానీ, అదేవిధంగా మాకు CMO ఆఫీసులో కానీ బడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తుల్ని అక్కడ ఉన్నత స్థాయిలో పెట్టడం సంతోషకరమైన విషయం. కాబట్టి దీన్ని ఇక్కడికి వదిలేయకుండా వాళ్ళను కూడా ప్రశ్నించే స్థాయిలో వాళ్ళ ద్వారా రాజ్యాంగాన్ని అమలుపరిచే క్రమంలో మాకు ఒక వినూత్నంగా APF అనే ఒక ఆర్గనైజేషన్ తీసుకొని వచ్చి ఈ ఆర్గనైజేషన్లో ఉద్యమ నాయకులని, ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని పోయే ప్రయత్నంలో ఇక్కడ ఇది ముందుగా చెప్పాలంటే ఇది మొదటి మా ప్రెస్ మీట్ ఆర్గనైజేషన్స్తో కలిపి చేస్తున్నట్టు మొదటి ప్రెస్ మీటు. దీనికి ఒక చారిత్రాత్మక నేపథ్యం కూడా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం, APF, జాతీయ మా కళ వృత్తి కళాకారుల సంఘం తరఫున కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటు SCలు, ఇటు BCలు, అదేవిధంగా ఈ ఇద్దరికి ఉన్నటువంటి లైక్ మైండెడ్ మరి మిగతా OCలు కావచ్చు, అన్ని వర్గాలు కూడా కలిసి ఉంటారు. కాబట్టి అన్ని వర్గాలకి సేవా కార్యక్రమాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి సంస్థ అంబేద్కర్ పూలే ఫౌండేషన్. దానికి చైర్మన్గా డాక్టర్ పరసారత్నం, నేను కన్వీనర్గా మరి ఆల్మెన్ రాజు గారు, మేమిద్దరం కూడా కలిసి బీసీ నాయకులందరినీ కూడా క్రోడీకరిస్తున్నాం. దాంట్లో భాగమే ఈరోజు పీలేరుకి వచ్చాం. పీలేరులో ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి నాయకులంతా కూడా ఇవన్నీ స్టార్ట్ చేశాం. అట్లా కాకుండా అటుపక్క SCలు, అటుపక్క STలు అందరినీ కలుపుకోపోయి ఈ బీసీల ఆత్మ గౌరవ భరోసా సభ అనేటువంటిది 22వ తారీఖున జరుపుకుంటా ఉన్నాం. దానికి మోటివేషన్ సమావేశాలే ఈ యొక్క కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నటువంటి SC, BCలే కాకుండా STలు కానీ, మైనారిటీలు కానీ అన్ని వర్గాల వారికి సేవ చేయాలన్నటువంటి
ఒక సదుద్దేశంతో వచ్చినటువంటి ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని ఆదరించాలని, అభిమానించాలని చెప్పి, ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ 22వ తారీఖున జరగబోయేటువంటి ఆ సభకి మరి సోదరులు చెప్పారు, మంత్రులు నలుగురు వస్తున్నారు, అనేక మంది రాష్ట్ర స్థాయి బీసీలు కానీ ఎస్సీలు కానీ నాయకులు వస్తున్నారు. వాళ్ళందరూ ఈరోజు మనం అందరం కలిసి ప్రోత్సహిస్తే రేపు ఈ యొక్క కార్యక్రమం బాగా వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు ఆప్కాస్ ఉద్యోగస్తులకు వర్తింపజేయాలని కోరుతూ తిరుపతి జిల్లా కలెక్టర్ కి ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు, సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సుమన్ కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం 25,000 కంటే తక్కువ జీతం పొందే ఉద్యోగులందరికీ అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని కూటమి నాయకత్వం ప్రకటించిన విషయం మాకు సంతోషాన్ని కలిగించిందని తెలిపారు. అయితే ప్రస్తుతానికి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగులకు తల్లికి వందనం పథకం వర్తించకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని అన్నారు. ఇలాంటి ఉద్యోగులు తక్కువ జీతాలతో ప్రభుత్వ శాఖలలో నిబద్ధతతో సేవలందిస్తూ తమ కుటుంబాలను పోషించడానికి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పిల్లలను చదివించే పరిస్థితిలో లేరని, కాబట్టి ఈ పరిస్థితుల్లో తల్లికి వందనం పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయం వారి కుటుంబాలకు ఎంతో మద్దతుగా మారుతుందని అన్నారు. ఇది చిరుద్యోగ కుటుంబాలకు కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే ఓ మానవీయ చర్యగా నిలుస్తుందన్నారు. కావున కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ మరియు ఆప్కాస్ ఉద్యోగులకు తక్షణమే తల్లికి వందనం పథకాన్ని వర్తింపజేయాల్సిందిగా కోరుతున్నామన్నారు. విద్యార్థులందరికీ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయడం అనేది జరిగింది. కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని ఏవైతే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఆప్కాస్ ఉద్యోగస్తులందరికీ కూడా తల్లికి వందనాన్ని అప్లై చేస్తాం, తల్లికి వందనాన్ని వర్తింపజేస్తామని చెప్పిన హామీని విస్మరించింది. 25,000 లోపల ఉన్నటువంటి జీతం వస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కానీ లేకపోతే యూనివర్సిటీ స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా తల్లికి వందనాన్ని వర్తింపజేస్తామని చెప్పి, అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని చెప్పిన హామీ ఇచ్చారు. హామీని పూర్తి స్థాయిలో విస్మరించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. 25,000 రూపాయల జీతం వస్తున్నటువంటి వాళ్ళందరి లోపల వర్తింపజేస్తున్నటువంటి హామీని అమలు చేయకపోవడం కూడా చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇప్పుడు మేము జీతాలు పెంచండి అని చెప్పినని ఒకవైపు ఆందోళన కొనసాగిస్తూ ఉంటే, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని చెప్పి మేము ఆందోళన కొనసాగిస్తూ ఉంటే, సంక్షేమ పథకాలు వర్తింపజేయకపోగా ఈరోజు తల్లికి వందనం పేరుతో మాకెవరికి కూడా డబ్బులు ఇవ్వకుండా పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికే ఫీజులన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినా ఏ ప్రైవేట్ స్కూల్లో చూసినా దాదాపు 30,000 రూపాయల నుంచి ₹1,00,000 దాకా ఈరోజు ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం గతంలో అధికారం రాకముందు ఆప్కాస్ ఉద్యోగస్తులకి మేము వస్తే న్యాయం చేస్తామని చెప్పి ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి పనిచేసే ఆప్కాస్ ఉద్యోగస్తులందరికీ కూడా సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామని చెప్పింది. కానీ ఈరోజు తల్లికి వందనం ఇవ్వడం మేమందరం కూడా హర్షిస్తాను. ఇవ్వడం ఓకే, సంతోషమే. కానీ ఆప్కాస్ ఉద్యోగస్తులకి, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా ఇది వర్తింపజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదో ఒక సాకు చూపించి మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని చెప్పిన కారణం చూపించి తల్లికి వందనం లేకుండా చేస్తున్నారు. అది సరైనటువంటిది కాదు. చాలా తక్కువ జీతాలతో, చాలీ జీతాలతో పనిచేస్తున్నారు. ఈరోజు బయట చూస్తే మాత్రం స్కూల్ ఫీజులు విపరీతంగా పెరిగినాయి. ఉప్పు, పప్పు అధిక ధరలు పెరుగుతున్నాయి. అధిక ధరలకు అనుగుణంగా ఆప్కాస్ ఉద్యోగస్తులకి జీతాలు ఏమైతే పెరగలేదు. జీతాలు పెరగబోక ఈ సంక్షేమ పథకాలు కూడా వర్తింపు చేయలేదు. చాలా దయనీయమైన పరిస్థితులు ఈరోజు ఆప్కాస్ ఉద్యోగస్తులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము విన్నవించుకునేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అవుట్సోర్సింగ్ ఆప్కాస్ ఉద్యోగస్తులందరికీ కూడా తల్లికి వందనం వర్తింపజేయాలి. అదేవిధంగా ప్రభుత్వ సంస్థలు ఉన్న అందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తింపజేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి గోశాల వద్ద నిర్వహిస్తున్న హోమశాల వద్ద ప్రతిరోజు భక్తులు తీవ్ర స్థాయిలో కష్టాలు పడుతూ మనోవేదనకు గురవుతున్నారని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి ఆరోపించారు. హోమం టికెట్ల కేటాయింపు నిర్వహణలో పారదర్శకత లోపించడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, అక్రమాలను నివారించి టికెట్లను, సౌకర్యాలను పెంచడం ద్వారా సమస్యను అధిగమించడానికి టీటీడీ యాజమాన్యం కృషి చేయాలని ఆయన సూచించారు. సోమవారం నాటి ఉదయం అలిపిరి వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవటాన్ని తాను ప్రత్యక్షంగా చూశానని కందరపు మురళి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దేశమంతటా టీటీడీ నిధులను ఖర్చు చేస్తున్న యాజమాన్యం అలిపిరి వద్ద హోమ నిర్వహణకు ఒకేసారి 1,000 మంది దంపతులు పాల్గొనడానికి అవసరమైన స్థలాన్ని కేటాయించడానికి అవకాశం ఉన్నా గతంలో కొందరు దాతలు నిధులు కేటాయించినా ఆ పనులపై శ్రద్ధ పెట్టకపోవటం సమంజసం కాదని అన్నారు.
భక్తులు ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి హోమశాల వద్ద పడిగాపులు కాస్తున్నారని, పసిపిల్లలు, మహిళలు, వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ 50 టికెట్ల కోసం వందలు, వేల సంఖ్యలో భక్తులు అర్ధరాత్రి నుంచి గంటల తరబడి ఎదురు చూడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఆన్లైన్లో 150 టికెట్లు, ఆఫ్లైన్లో 50 టికెట్లు కేటాయిస్తున్నారని, హోమంలో పాల్గొనే వారికి దర్శనం అనుమతిస్తూ ఉండటం వల్ల దర్శనం దొరకని వారు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుతున్నారని తెలిపారు. ప్రతిరోజు పోలీసులు, విజిలెన్స్ సిబ్బంది సిఫార్సులకు సగం టికెట్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయన్నారు. హోమంలో పాల్గొనే భక్తులకు సరైన సౌకర్యాలు లేవని, కొబ్బరి కీతులతో హోమశాలను నిర్వహిస్తున్నారని, వర్షాల సమయంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. భద్రతాపరమైన చర్యలు చేపట్టి హోమశాలను పటిష్టంగా నిర్మాణం చేయాలని, గోశాల వెనుక ఉన్న స్థలంలో లేదా అలిపిరిలోని మరో చోట విస్తృత పెంచాలని కందరపు మురళి సూచించారు. టీటీడీ పెద్దలు సామాన్య భక్తులు ఎదుర్కొనే సమస్యలపై కేంద్రీకరణ చేస్తే సమంజసంగా ఉంటుందని అన్నారు. సుందరకాండ సకల సౌభాగ్యదాయకమని, హనుమంతుని అనుగ్రహం చేత ఏదైనా సాధించే శక్తిని పొందగలమని ప్రవచనకర్త శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సుందరకాండ హనుమత్ వైభవం గురించి శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ స్థానిక అన్నమాచార్య కళామందిరంలో ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఇందులో భాగంగా రామాయణ మహాత్యం, రామాయణంలో సుందరకాండ విశిష్టత, హనుమంతుని చాకచక్యం, శ్రీరాముని కార్యంపై హనుమంతుని దీక్ష, సుందరకాండలోని అంతరార్థం, నేటి సమాజంలో ఇతిహాసాల అన్వయం మొదలైన విశేషాలను అవధాని భరత్ శర్మ తెలియజేశారు. నాటి మహర్షుల వాంగ్మయం మొత్తం వైజ్ఞానికమే అని, అది ప్రస్తుత సమాజంలో మానవుని జీవనానికి సుఖప్రదమైన మార్గాన్ని నిర్దేశిస్తుందని తెలియజేశారు. ప్రవచనం ప్రారంభంలో ప్రవచనకర్త భరత్ శర్మను రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కళాకారులు టీచర్ తిరుమలయ్య, ప్రభాకర్ నాయుడు, సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు శాలువాతో సన్మానించారు. కాగా ప్రవచనకర్త భరత్ శర్మ భారతీయ విద్యాభవన్ పూర్వ విద్యార్థి కావడం చేత ప్రవచనాన్ని వీక్షించడానికి ఆ పాఠశాల డైరెక్టర్ సత్యనారాయణరాజు హాజరయ్యారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సుందరకాండ హనుమత్ వైభవం అనే అంశం మీద ప్రవచనం చేయడం జరుగుతుందండి. ఈ సందర్భంగా రామాయణంలో 7 కాండలు ఉన్నా అందులో సుందరకాండ ఎంత విశిష్టమైనదో ప్రజల్లో అందరికీ కూడా ఒక విశేషమైనటువంటి ఆదరణ సుందరకాండ పట్ల ఉన్నది. అటువంటి సుందరకాండలో విశేషించి వాల్మీకి యొక్క కవితా సౌందర్యం, అదే విధంగా సుందరకాండలో హనుమంతుడు చూపించినటువంటి దక్షత, అదే విధంగా స్వామి కార్యము తప్ప స్వకార్యము నెరుగనటువంటి శుద్ధ మనస్కుడు హనుమంతుడు. అటువంటి హనుమంతుడు కాల ప్రభావం వల్ల వచ్చిన అన్ని విఘ్నాలను అధిగమించి ఏ విధంగా సీతాదేవిని దర్శించి ఆ వార్తను తిరిగి రాముల వారికి చెప్పాడో అటువంటి విశేషమైనటువంటి వృత్తాంతాలన్నింటినీ కూడా వర్ణిస్తూ సుందరకాండ నేటి సమాజానికి, నేటి మానవుడికి జీవన విధానంలో తన విఘ్నాలన్నింటినీ కూడా, నిషేధాలన్నింటినీ కూడా ఎదుర్కొనేందుకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంది. అటువంటి హనుమద్ వైభవాన్ని, సుందరకాండను ఈవేళ అన్నమాచార్య కళామందిరం ద్వారా తెలియజేసేటటువంటి అదృష్టం కలిగినందుకు, మహాభాగ్యం కలిగినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి, గురువులకు, తల్లిదండ్రులకు అందరికీ నమస్కరిస్తూ స్వస్తి. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక అన్నమయ్య కళామందిరంలో తిరుపతి శతావధాని ఉప్పలదడియం భరత్ శర్మ గారు ఈరోజు మాకు ప్రవచన రూపంలో సుందరకాండ హనుమంత్ వైభవం మీద మాకు ప్రవచనం తెలియజేశారు. మాకు ఎంతో ఆ సుందరకాండను కళ్ళకు కట్టినట్లుగా మాకు ఈరోజు విశదీకరించారు. మాకంతా ఆ ప్రవచనాన్ని మహాద్భాగ్యంగా చూస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ప్రవచనాలు వినండి. భక్తి మార్గాన్ని, మన సంప్రదాయాన్ని భావితరాలకు అందించాలని, ఇలాంటి ప్రవచనాలు మనకింటే మంచి జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్కరూ వచ్చి మన ఉప్పలదడియం భరత్ శర్మ గారు ప్రవచనాన్ని విని మనకంతా జ్ఞానం పొందేదాన్ని తోడ్పడాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 22న తిరుపతిలో జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసా కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం. మాజీ మంత్రి పరసారత్నం బీసీ కన్వీనర్ ఆల్మెన్ రాజు పిలుపు. అలిపిరి హోమం వద్ద భక్తుల కష్టాలను నివారించండి. టికెట్ల కేటాయింపులో పారదర్శకత లోపించింది. టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షులు కందరపు మురళి డిమాండ్.
తల్లికి వందనం పథకం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మరియు అవకాశ ఉద్యోగులకు వర్తింపజేయాలి. కలెక్టర్ కి వినతి. ఎన్నికల హామీని అమలు చేయాలని సిఐటియు విజ్ఞప్తి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.